ఇప్పుడు 4వ చాప్టర్ రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్లో మనకు ముఖ్యంగా వచ్చే సమస్యలు ఏంటి అంటే, ఇచ్చిన రేఖీయ సమీకరణాల జత సంగత రేఖలు లేదా సమాంతర రేఖలు లేదా పరస్పర ఏకీభవించే రేఖలు అవుతాయని చూపడం. టు షో దట్ గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్, ప్యారలల్, ఓవర్లాపింగ్. సో దీనికోసం మనకు ఒక నియమం తెలవాల్సి ఉంటుంది. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 రెండు రేఖీయ సమీకరణాలు అయితే a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 అయితే అవి సంగతాలు, పరస్పర ఆధారితాలు, అనంత సాధనలు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో కన్సిస్టెంట్, డిపెండెంట్ అండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, కేస్ 2, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితే ఇవి అసంగతాలు, సమాంతరాలు, సాధన లేదు, అంటే ఇన్కన్సిస్టెంట్, ప్యారలల్, నో సొల్యూషన్. థర్డ్ కేసు ఏంటంటే, మూడో సందర్భం, a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే సంగతాలు, ఖండన రేఖలు, ఒకే ఒక సాధన ఉంటుంది. కన్సిస్టెంట్, ఓన్లీ వన్ సొల్యూషన్ అండ్ దే ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఒకదాన్నొకటి ఖండించుకుంటూ ఉంటాయి. వీటిని గుర్తుంచుకున్నట్లయితే ఇప్పుడు మనం వీటిని బట్టి ఒక ఉదాహరణ లెక్కను మనం చూసినట్లయితే, ఉదాహరణ ఒకటోది, 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 5, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ దీన్ని a1x ప్లస్ b1y ఈ ప్లస్ c1 రూపంలోకి మార్చుకోవాలి. అంటే 3x ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలోకి మార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చినట్లయితే a1 వాల్యూ ఈజ్ 3, b1 విలువ 2, c1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 1, c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. दो मसावत है, ये दो मसावत अगर इसके a1 की खदर 3, b1 की खदर 2 और c1 की खदर మైనస్ 5, a2 की खदर 3 है, b2 की खदर 1, c2 की खदर మైనस 5. तो a1 बटा a2, a1 बाई a2 मसावी है 3 बटा 3. तो a1 बटा a2 मसावी है 3 बटा 3, 3 एकम 3, 3 एकम 3, 3 एकम 3 కొట్టుడు పోతే 1 మిగులుతుంది. అట్లనే b1 బై b2, b1 బై b2 అంటే ఇక్కడ b1 ఎంత 2, b2 ఎంత 1, అంటే b1 బై b2 ఎంత 2 అయింది. అంటే దేర్ఫోర్ a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే ఇచ్చిన రేఖలు సంగతాలు, ఒకే ఒక సాధన ఉంటుంది. ఇచ్చిన రేఖలు ఒకే ఒక సాధన ఉంటుంది. కన్సిస్టెంట్ and only one solution. Only one solution exists. ఇట్లా ఇచ్చినటువంటి రేఖలను ఈ సూత్రాలను ఉపయోగించి చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక లెక్క చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్, 2x మైనస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, kx మైనస్ 5y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. రేఖలు సమాంతర రేఖలను సూచిస్తే, రేఖలు సమాంతర రేఖలను సూచిస్తే k విలువ కనుగొనండి. If
the pair of linear equations 2x minus 3y plus 7 is equal to 0, kx minus 5y plus 9 is equal to 0 represents a pair of parallel lines, then find the value of k. ఇక్కడ దీన్ని కూడా a విలువను a1 is equal to 2, b1 is equal to minus 3, c1 is equal to 7, అట్లనే a2 is equal to k, b2 is equal to minus 5, c2 is equal to 9. ఇప్పుడు a1 by a2 ఫైండ్ అవుట్ చేయండి. a1 by a2 కనుక్కుంటే 2 by k, అట్లనే b1 by b2 is equal to minus 3 by minus 5. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్, ఇట్ విల్ బికమ్ ప్లస్, ప్లస్ అయిపోతుంది. b1 by b2 విలువ ఎంత అవుతుంది అంటే 3/5కి సమానం. ఇచ్చిన రేఖలు సమాంతర రేఖలు, ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఇచ్చిన రేఖలు సమాంతరాలు. సమాంతరాలు అంటే a1 by a2 కండిషన్ ఏంటంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2, అంటే దట్ ఇంప్లాయిస్ 2 by k ఈజ్ ఈక్వల్ టు 3/5. Doing cross multiplication, you bring this k this side, send this 5/3 this side, అప్పుడు k విలువ ఎంత అవుతుంది అంటే 2 × 5/3 అగును. అప్పుడు k విలువ k ఈజ్ ఈక్వల్ టు 10/3. k విలువ 10/3. ఇట్లా k విలువను మనం కనుక్కోవచ్చు, ఇచ్చిన వేరియబుల్ విలువను కనుక్కోవడం. ఇట్లానే ఇంకొకటి ఏంటంటే మూడో ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ చూడండి. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 2y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 లు ఏకీభవించే రేఖలు. ఏకీభవించే రేఖలు అయినా a, b విలువలు కనుగొనండి. ఇక్కడ దే ఆర్ డిపెండెంట్, కోయిన్సిడెంట్ అవుతున్నాయి అంటున్నట్టు. అప్పుడు ఏకీభవిస్తే కండిషన్ ఏంటంటే ఏకీభవిస్తే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. ఇక్కడ a1 అంటే ఎంత ఏనే, b1 అంటే b, c1 అంటే c, a2 అంటే 3, b2 అంటే 2, c2 అంటే c. అంటే a1 by a2 అంటే a/3 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అంటే b/2 ఈజ్ ఈక్వల్ టు c/c. c/c అంటే కొట్టుడు పోతుంది, c 1 అవుతుంది కాబట్టి a/3 ఈజ్ ఈక్వల్ టు 1, b/2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 2. ఈ విధంగా ఏబీల విలువలను కనుక్కోవచ్చు. ఆ సూత్రాలను ఉపయోగించి కనుక్కునే పద్ధతి అన్నట్టు. ఇలాంటి మాదిరి లెక్కలు రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన వ్రాత లెక్కను సమీకరణాలుగా మార్చడం. వన్ మోర్ టైప్, ఇచ్చిన వ్రాత లెక్కను సమీకరణాలుగా మార్చడం అంటే ద గివెన్ రిటర్న్ ప్రాబ్లం కన్వర్టింగ్ ఇంటూ ఈక్వేషన్స్, సమీకరణాలుగా మార్చడం. ఉదాహరణ చూడండి. ఒక తరగతిలోని 24 విద్యార్థులలో బాలికల సంఖ్యను రెట్టింపు చేసి బాలుర సంఖ్యను సగం చేసి కలపగా మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చును. ఈ సందర్భానికి
తగిన రేఖీయ సమీకరణాలను రాయండి. In a class there are 24 students. If we twice the number of girls and make half of the number of boys, then the total, we will get the total number of people in the class. So you have to convert this statement into the form of equations, two pair of linear equations. We know that ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 24 అని తెలుసు. బాలుర సంఖ్య బాలికల సంఖ్య రెండు చరరాశులుగా తీసుకోవాలి. ఈ చాప్టర్ పేరే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు. కాబట్టి ఒకటి ఎక్స్ అనుకోండి, ఒకటి వై అనుకోండి. ఎప్పుడు ఏ లెక్కకు వచ్చినా ఇట్లానే అనుకోవచ్చు. మీ ఇష్టం, వేరే ఏదైనా వేరియబుల్ కూడా అనుకోవచ్చు. బాలికల సంఖ్య ఎక్స్, బాలుర సంఖ్య వై అనుకోనము. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 24 అని మనకు తెలుసు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 24. ఇప్పుడు బాలికల సంఖ్యను ఏం చేద్దాం, రెట్టింపు చేద్దాం. అంటే 2x బాలుర సంఖ్యను సగం చేయడం. బాలుర సంఖ్యను సగం చేస్తే మళ్ళీ 24 వస్తుంది. ఈ మొత్తం విద్యార్థుల సంఖ్య వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇట్లా ఓన్లీ ఫ్రేమింగ్ ద ఈక్వేషన్స్, సమీకరణాలను మాత్రమే తయారు చేయడం, అంతకంటే ఎక్కువ ఏం చేసే పని లేదు. ఇది 1 మార్కు లేదా 2 మార్కులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఇంకా కొన్ని మీ ఉపాధ్యాయులను అడిగి ఇట్లాంటి రిటర్న్ లెక్కను, రాత లెక్కలను మనం స్టేట్మెంట్స్గా కన్వర్ట్ చేసి, అంటే ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసి రాయడం నేర్చుకోండి. అట్లనే వన్ మోర్ టైప్, ఇంకొక మాదిరి ఏంటంటే ఇచ్చిన రేఖీయ సమీకరణాల రేఖాచిత్రాలను గీయడం. డ్రాయింగ్ ద గ్రాఫ్ ఆఫ్ గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కంపల్సరీ. బహుపదులలో ఆల్టర్నేట్గా ఈ రేఖీయ సమీకరణాల జతలో రేఖాచిత్రాల గ్రాఫ్ వస్తుంది. ఆ బహుపదులది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఏది వస్తే అక్కడ ఎగ్జామ్లో ఏది ఈజీగా అనిపిస్తే అది రాయొచ్చు. ఇది కంపల్సరీ. 4 మార్క్స్ గ్రాఫ్ అనేది కంపల్సరీగా. ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఒకటి ఉదాహరణ ఇస్తున్నా. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటి యొక్క గ్రాఫ్ గీయాలి. అట్లనే రెండవది ఏంటంటే ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకు చూడంగానే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 అయింది, ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 2 అయింది. దిస్ షోస్ ఎ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఇవి రెండు ఒక జత సమాంతర రేఖలను సూచిస్తాయి. ఎందుకంటే ఎక్స్ కోఫిషియంట్కి సమానం, ఎక్స్ గుణకానికి సమానం, వై గుణకానికి సమానం. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది. C1s ఆర్ డిఫరెంట్, C1 అండ్ C2 ఆర్ డిఫరెంట్. సో ఇవి ఒక సమాంతర రేఖలను సూచిస్తాయని మనం చూసుకుంటూ మనం గ్రాఫ్ గీయడం, జాగ్రత్తగా గ్రాఫ్ గీయాలి. నీకు ఏం రాకుంటే 2 సమాంతర రేఖలను గీయండి. దానికి కూడా 1-2 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లనే దీన్ని చూస్తే ఇవి సమాంతర రేఖలు కావు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. కాబట్టి ఇక్కడ ఒక సాధన అనేది వస్తుంది. నెక్స్ట్ చాప్టర్కి పోదాం. అధ్యాయం 5 వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీంట్లో ఏ మాదిరి లెక్కలు వస్తాయంటే ఇచ్చిన వర్గ సమీకరణంను కారణాంకాలుగా విభజించడం. ఇది 1 or 2 మార్క్స్కి రావచ్చు. సూత్రముల సహాయంతో మూలాలను కనుక్కోవడం, మూలాల మొత్తము, మూలాల లబ్ధము, మూలాల స్వభావములను కనుక్కోవడం. ఎగ్జాంపుల్ ఆఫ్ పేర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి అంటే 2x² మైనస్ 5x ప్లస్ 2. దీనికి కారణాంకాలుగా విభజించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. కారణాంకాలుగా కనుక్కోవడం ఎట్లా, సూత్రాన్ని ఉపయోగించి, సూత్రం సహాయంతో. అంటే మనకు by using the formula. What is the formula? If ax² plus bx plus c is equal to 0, then x is equal to
మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఈ కారణాంకాలను కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ విలువ ఎంత అంటే ఏ విలువ 2, బి విలువ -5, సి విలువ 2. దేర్ఫోర్ x is equal to minus of -5 plus or minus square root of -5 whole square minus 4ac by 2a అంటే is equal to 5 plus or minus into minus plus అవుతుంది 25 minus 4 16 by 4 అంటే ఏమొస్తుంది 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 9 బై 4 అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ 3 బై 4 అంటే 5 ప్లస్ 3 బై 4 లేదా 5 మైనస్ 3 బై 4 అంటే 8 బై 4 లేదా 2 బై 4 అంటే 2 లేదా 1 బై 2. ఇట్లా కారణాంకాలను మనం కనుక్కోవడం. x మైనస్ 2 x మైనస్ 1/2 కారణాంకాలు ఏంటి అంటే x మైనస్ 2 x మైనస్ 1/2 అనేటువంటి కారణాంకాలు. ఇట్లా కారణాంకాలు కనుక్కోవడం. ఇంకోటి ఏంది మనం ఏమనుకున్నాము మూలాలను కనుక్కోవడం. మూలాలను కూడా కనుక్కున్నాం. మూలాలు అంటే 2, 1/2 మూలాల మొత్తంకు సూత్రం మనము ఇది చేయకుండానే చేయొచ్చు. మూలాల మొత్తానికి సూత్రం ఏంది ax² + bx + c = 0 అయితే మూలాల మొత్తానికి సూత్రం ఏంది అంటే -b/a. ఆల్ఫా బీటాలు మూలాలైతే ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు సూత్రం 2x² - 5x + 2 = 0 తీసుకున్నాం. ఇక్కడ -b/a అంటే -5/2 అంటే 5/2 5/2. ఈ రెండింటిని జమ చేస్తే కూడా 2.5 అన్న 5/2 అన్న ఒకటే. అట్లనే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మూలాల లబ్ధం అంటే c/a అంటే 2/2 అంటే 1. ఇక్కడ కూడా గుణకారం చేస్తే 2 × 1/2 అంటే సరిగా చేసినామన్నట్టు. మూలాల స్వభావం, మూలాల లబ్ధము, మూలాల మొత్తము కనుక్కున్నాం. మూలాల స్వభావం అంటే విచక్షణిని మనం కనుక్కుంటాం. విచక్షణి డెల్టాతో సూచిస్తాము. డెల్టా = విచక్షణి b² - 4ac. డిస్క్రిమినెంట్ డెల్టా = b² - 4ac. b² - 4ac విలువ ఎంత అంటే -5² - 4ac అంటే 25 - 16 = 9. b² - 4ac is greater than 0. b² - 4ac is greater than 0 అయితే మూలాలు వాస్తవాలు విభిన్నాలు. ఒక్కొక్కసారి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మూలాలు వాస్తవాలు సమానాలు. డెల్టా ఈజ్ లెస్ దెన్ 0 అయితే మూలాలు అవాస్తవాలు. ఒక వాస్తవాలు గుర్తుంచుకుంటే అవాస్తవాలు గుర్తుంటుంది. వాస్తవాలు విభిన్నాలు, వాస్తవాలు సమానాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి లెక్కలు వస్తే మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మూలాలు సమానమైతే k విలువను కనుక్కోవడం. ఇంకొక మాదిరి లెక్క దీంట్లోనే, కానీ ఇంకొక కొంచెం తింపి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. kx² + 12x + 9 = 0 యొక్క మూలాలు సమానం అయిన k విలువ కనుగొనండి.
ద రూట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. సో ఇక్కడ a ఎంత k, b విలువ 12, c విలువ 9. మూలాలు సమానమైతే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. b² అంటే 12² మైనస్ 4ak, c అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 0. 12² అంటే 144 మైనస్ 9 అలా 36k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 36k ఈజ్ ఈక్వల్ టు 144. k ఈజ్ ఈక్వల్ టు 144/36. 12 3 36, 12 12 144. 3 ఎక్క 3, 3 4 12. అంటే k విలువ ఎంత అండి? 4. ద వాల్యూ ఆఫ్ k ఈజ్ వి గాట్ ఇట్ యాజ్ 4. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ k. దిస్ వీ విల్ గెట్ ఇన్ 1 or 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 1/2, 1/3 మూలాలుగా గల వర్గ సమీకరణాన్ని కనుక్కోవడం. ఇచ్చిన మూలాలు ఆల్ఫా బీటాలు మూలాలైతే మూలాలుగా గల వర్గ సమీకరణము మనకు సూత్రం ఉంది ఒకటి. ఇఫ్ ద ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x² మైనస్ 1/2 ప్లస్ 1/3 ఇంటూ x ప్లస్ 1/2 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ ఇక్కడ కాసాగు 2 3 6 కాసాగు 3 2 3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 3 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x² మైనస్ 5/6x ప్లస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కావాల్సినటువంటి వర్గ సమీకరణం. ఇట్లానే ఇచ్చిన గ్రాఫ్ను గమనించి మూలాలను వాటి స్వభావాన్ని తెలపడం. ఇంకొక టైప్ ఏంటంటే ఇచ్చిన గ్రాఫ్ను గమనించి మూలాలను వాటి స్వభావాన్ని తెలపడము. నాలుగో టైపు ఇచ్చిన గ్రాఫ్ను గమనించి మనకు తెలుసు ఇది y అక్షాన్ని 4 క్వాడ్రంట్స్ 4 క్వాడ్రంట్స్ 4 పాదాలను గుండా పోతే అది ఒక వాస్తవాలు మరియు విభిన్నాలు కలిగినటువంటి వర్గ సమీకరణాన్ని సూచిస్తుంది. అట్లా కాకుండా ఒకటే ఒక చోట x అక్షాన్ని ఒకే ఒక చోట టచ్ చేసినట్లయితే, ఒకే ఒక బిందువు దగ్గర టచ్ చేసినట్లయితే మూలాలు సమానాలు. అట్లనే x అక్షాన్ని అసలే టచ్ చేయనట్లయితే తాకనట్లయితే మూలాలు అవాస్తవాలు అనేటువంటి మనకు ఈ గ్రాఫ్ను బట్టి మనం ఇచ్చిన వర్గ సమీకరణాల స్వభావం, మూలాల స్వభావాన్ని మనం చెప్పవచ్చు. అట్లనే ఇంకొక టైప్ ఏంటంటే వర్గ సమీకరణాన్ని పూర్తి చేయడం. వర్గమును పూర్తి చేసి పూర్తి చేయు పద్ధతి. మూలాలు కనుక్కోవడం. వర్గమును పూర్తి చేయ పద్ధతిలో మూలాలను కనుక్కోవడం అనేటువంటి కొన్ని లెక్కలు ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ చాప్టర్ శ్రేణులు. శ్రేణులలో ఇచ్చిన శ్రేణి ఏపీనా జీపీనా అవుతుందా నిరూపణ చేయడం. ఎట్లాంటి లెక్కలు వస్తాయంటే ఇచ్చిన శ్రేణి ఏపీ
అవుతుందా, లేక జీపీ అవుతుందా అని నిరూపణ చేయడం. ఏపీ అంటే అంకశ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జీపీ మీన్స్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ గుణశ్రేణి. ఇది నిరూపించారు. ఎట్లా A1 ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 ఇట్లా ఉన్నాయి అనుకోండి ఇచ్చినటువంటి శ్రేణి. A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 అయితే అది ఏపీ అంకశ్రేణి. A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు A3 బై A2 అయితే అది గుణశ్రేణి జామెట్రికల్ ప్రోగ్రెషన్. ఇట్లా మనం నిరూపించవచ్చు. ఇచ్చినటువంటి శ్రేణి 3 పదాలు ఇచ్చినట్లయితే అది గుణశ్రేణి అంకశ్రేణి మనం కనుక్కోవచ్చు. ఇంకొక టైప్ ఏంటంటే x, 2x + 5, 16లు ఏపీ యొక్క వరుస పదాలైన x విలువ కనుగొనండి. If x, 2x + 5, 16 are the 3 consecutive terms in an arithmetic progression, then find the value of x. ఏపీలో ఉన్నాయి కాబట్టి A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 అని రాయాలి. ఏపీ ఇంప్లైస్ అంటే రెండవ పదం ఇది A2, ఇది A2, ఇది A1, ఇది A3 అంటే 2x + 5 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 2x + 5 అంటే 2xలో నుంచి x పోతే x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 5 11 మైనస్ 2x. ఈ 2x నిట్కే తీసుకురండి చరరాశులను. వీ హ్యావ్ టు బ్రింగ్ ద వేరియబుల్స్ ఇన్ వన్ సైడ్, దెన్ 11 you send this constant that side. స్థిర రాశిని అటు పంపించినట్లయితే 3x ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ x. అట్లనే ఇంకొక రకమైనటువంటి ఇది కూడా 1 లేదా 2 మార్కులకు వస్తుంది. ఇంకొక రకం ఏపీ యొక్క ఎన్వ పద సూత్రాన్ని ఉపయోగించి సమస్యలను సాధించడం. మూడో టైపు ఏపీ యొక్క ఎన్వ పదాన్ని ఎగ్జాంపుల్ ఉదాహరణ 2, 5, 3 2, 5, 8 శ్రేణి యొక్క 15వ పదం కనుగొనండి. Find the 15th term in the progression 2, 5, 8 etc. So it is nothing but by looking into this progression we can say that it is an arithmetic progression. దీన్ని చూడంగానే మనం ఇది ఒక అంక శ్రేణి అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య తేడా 3, ఈ రెండింటి మధ్య తేడా కూడా 3. 2కు 3 కలిపితే 5 వస్తుంది, 5కు 3 కలిపితే 8 వస్తుంది. అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 2. डी कॉमन डिफरेंस फ़र्क जो है दूसरे अरकान में से पहले अरकान को तफरीक करना. तो D मसावी 5 - 2, तो D मसावी है 3. तो 15वां अरकान 15th term फार्मूला इज nth term फार्मूला an is equal to a plus n minus 1 into d.
15, A15 is equal to A1, A means A1 or A you can use it as 15 minus 1 into D. D here it is 3. So A1 is 2. 2 plus 15 minus 1 is 14 into 3. అంటే 2 ప్లస్ 14 42 అంటే 2 ప్లస్ 42 44 అవుతుంది. అంటే ఆ శ్రేణిలో 15వ పదము 44 అవుతుంది. ఇట్లానే ఇంకొకటి 12వ పదం 26 సామాన్య భేదం 2 కాగల ఇంకొక లెక్క చూడండి. ఎన్నో పదానికి సంబంధించిన ఇంకా కొన్ని లెక్కలను ఇక్కడ మీకు రాసి చూపెడుతున్నా, ఇవి నోట్ చేసుకొని మీరు సాల్వ్ చేయండి. 12వ పదం 26 సామాన్య భేదం 2 కాగల అంక శ్రేణి యొక్క 21వ పదమును కనుగొనండి. అంటే 12th టర్మ్ ఆఫ్ ఏ ప్రోగ్రెషన్ ఈజ్ 26 అండ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 2. దెన్ ఫైండ్ ద 21st టర్మ్ ఆఫ్ దట్ ప్రోగ్రెషన్. ఇట్ ఈజ్ సామాన్య భేదం అన్నాడు అంటే కామన్ డిఫరెన్స్ ఈజ్ గివెన్. So automatically it is nothing but arithmetic progression. No need to give the which progression it is. So name of the progression is not necessary. సామాన్య భేదం అనగానే arithmetic progression అని మనకు అంక శ్రేణి అని తెలుసుకోవాలి. అట్లనే మొదటి పదము -5, 14వ పదం 21 కాగల అంక శ్రేణి యొక్క 19వ పదమును కనుగొనండి. पहला अरकान जो है -5, 14वां अरकान 21, तो वो जो अंक श्रेणी का अर्थमेटिक प्रोग्रेशन का 19वां अरकान की खदर मालूम कीजिए. तो 4వది ఏంటిదంటే అట్లనే 6వ పదం 29, 11వ పదం 54 కాగల అంక శ్రేణి యొక్క 50వ పదమును కనుగొనండి. అంటే 6th టర్మ్ ఆఫ్ ఏ ప్రోగ్రెషన్ ఈజ్ 29 and 11th term is 54. Then find the 50th term of that progression, arithmetic progression. 5, 9, 13 ఎక్సెట్రా ఎక్సెట్రా శ్రేణిలో 128 ఉంటుందా, 128 ఒక పదం అవుతుందా, ఉంటే అది ఎన్నో పదం అవుతుంది. అంటే టీఎన్కి అది ఏఎన్కి ఈక్వేట్ చేయాలి. చేస్తే మనకి ఎన్ ఒక పూర్ణ సంఖ్య వచ్చినట్లయితే, ధనపూర్ణ సంఖ్య వచ్చినట్లయితే ఉంటుంది, లేనట్లయితే ఉండదు. ఇంకా కొన్ని లెక్కలను చూద్దాం.
అట్లనే ఇంకా ఎన్నో పదం, ఏపీలో ఎన్నో పదానికి సంబంధించిన లెక్క 3చే భాగించబడినప్పుడు 1 శేషం ఇచ్చే 2 అంకెల సంఖ్యలు ఎన్ని? ద 2 digit numbers, how many 2 digit numbers are there when 3 divides leaves a remainder 1? When we divide the number 2 digits number by 3, if it leaves the remainder 1, then how many number of 2 digit numbers are there? Means from 11 10 అనేది 10 ఉన్నది, 10 అనేది రెండు అంకెల సంఖ్య. 10ని 3 చేత భాగిస్తే 1 శేషం వస్తుంది. అట్లా 10 తర్వాత 13ని కూడా 3 చేత భాగిస్తే 1 శేషం వస్తుంది. 10, 13 ఇట్లా 3 వరుసగా తేడాతోని 99 దాకా 99 3 చేత భాగిస్తే 1 శేషం వస్తుందా? రాదు. 97ని 3 చేత భాగిస్తే 1 శేషం వస్తుంది. 97 వరకు వాటి ఎన్ని ఉన్నాయి? అవి ఎన్ని ఉన్నాయి? 10 నుంచి 97 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి? టీఎన్తోని ఏఎన్తోని ఈక్వేట్ చేస్తే వచ్చేస్తుంది. అట్లనే గుణశ్రేణికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఇక్కడ మనకు ఏంటంటే గుణశ్రేణిలో ఎన్వ పదానికి సూత్రం AR⁴n-1. ఇట్లా దీనికి సంబంధించిన లెక్కలు ఒకటి చూద్దాం. 1, 1/3, 1/9 శ్రేణి యొక్క 11వ పదాన్ని కనుగొనము. అట్లనే మొదటి పదము 2, 8వ పదం -256 కాగల గుణశ్రేణి యొక్క 8వ పదాన్ని, ఇక్కడ మొదటి పదము 2, 8వ పదము -256 కాగల గుణశ్రేణి యొక్క 8వ పదాన్ని కనుగొనండి. అంటే మీరేం చేస్తారు? ఆల్రెడీ 8వ పదం ఇచ్చిండ్రు -256, -256 అని మాత్రమే రాయాలి, ఏం చేసేది లేదు. 5వ పదము 81/2 సామాన్య నిష్పత్తి 3/2 కాగల గుణశ్రేణి యొక్క 8వ పదాన్ని కనుగొనండి. ఐ విల్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. 1, 1/3, 1/9 etc. In this geometrical progression we have to find out the 11th term, and first term is 2 and 8th term is -256. Then he is asking you to find out 8th term again, so you have to write directly 8th term is -256, and 5th term is 81/2 and common ratio is 3/2. Then find the geometrical progression, 8th term in the geometrical progression we have to find out. Next ఇంకా కొన్ని లెక్కలు చూద్దాం.
ఇంకా కొన్ని లెక్కలు చూడండి. రెండవ పదము 12, నాలుగవ పదము 27 గల గుణ శ్రేణి యొక్క 10వ పదమును కనుగొనండి. అంటే సెకండ్ టర్మ్ ఈజ్ 12 అండ్ ఫోర్త్ టర్మ్ ఈజ్ 27. దెన్ దట్ ఫైండ్ ద 10th టర్మ్ ఇన్ ద జామెట్రికల్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 8, 12, 18 గుణ శ్రేణిలో 64 ఉంటుందా? అంటే వెదర్ 64 ఎగ్జిస్ట్ ఇన్ ద జామెట్రికల్ ప్రోగ్రెషన్ 8, 12, 18 ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటిదంటే x+1, 4x+1, 13x+1లు జీపీ యొక్క వరుస పదాల x విలువను కనుగొనండి. If x+1, 4x+1 and 13x+1 are the 3 consecutive terms in a geometrical progression, then find the value of x. Next కొంచెం కఠినతరమైంది. ఒక అంక శ్రేణిలో nవ పదము 3n² + 5 అవుతుందా? కారణాలు తెలపండి. ఇట్లానే Sn, సమ్ ఆఫ్ ది n టర్మ్స్, Sn ఫార్ములాను ఉపయోగించి 1 నుండి 200 మధ్య గల సంఖ్యలలో 5చే భాగింపబడు సంఖ్యల మొత్తమును కనుగొనము. ఇట్లా అంక శ్రేణులలో చాలా వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మినిమం మార్క్స్, మ్యాక్సిమం యావరేజ్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాడదామా? నేను కాదు యాక్షన్ చేస్తాడు, ఆయన చెప్పిన చేసి చెప్తాను, ఆయన అయిపోతుంటే పంపిస్తాను.
నెక్స్ట్ చాప్టర్ అధ్యాయం 7 కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక జ్యామితి. రెండు బిందువుల మధ్య దూరము సూత్రంను ఉపయోగించి సాధించే సమస్యలు. ఫస్ట్ ఏ టైప్ వస్తాయంటే డిస్టెన్స్ ఫార్ములా, రెండు బిందువుల మధ్య దూరం x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇట్లాంటి సూత్రం ఉంది కదా మీకు తెలుసు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనే సూత్రాన్ని ఉపయోగించి కనుక్కునేటువంటి లెక్కలు ఇవి. x,2 8,6 బిందువుల మధ్య దూరం 5 యూనిట్లైన x విలువను కనుగొనము. అంటే ఇది 5కు సమానపరిస్తే x విలువ మనకు ఇరువైపులా వర్గం చేస్తే వచ్చేస్తుంది. అట్లానే రెండోది ఏంటంటే -2, 0, 1, 3 బిందువులకు సమాన దూరంలో ఉన్న x అక్షంపై గల బిందువును కనుగొనము. Find the point which is equidistant from -2, 0, 1, 3. Find the point on x-axis. Find the point on x-axis which is equidistant from -2, 0 and 1, 3. And similarly, అదే విధంగా -4, 3, 6, 5 బిందువులకు సమాన దూరంలో ఉన్న y అక్షంపై గల బిందువును కనుగొనము. Find the point on y-axis which is equidistant from -4, 3 and 6, 5. y అక్షం పైన ఉన్నదంటే x నిరూపకం 0 అవుతుంది, x అక్షం పైన ఉన్నదంటే y నిరూపకం 0 అవుతుంది. ఇది గుర్తుంచుకుంటే ఈ లెక్క ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇంకొక టైప్ ఏంటంటే ఇదే దీంట్లోనే ఒక వృత్త కేంద్రము -2, 5 ఆ వృత్త పరిధిపై గల బిందువు 4, 5 అయిన వృత్త వ్యాసార్థాన్ని కనుగొనము. అంటే వృత్త కేంద్రం పాయింట్ వృత్త సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ గివెన్ అండ్ a point on the circumference is given. So we have to find out another end of the circle. ఇంకొక చివరి బిందువును మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇట్లా ఇంకా కొన్ని లెక్కలు మనకు మీకు చూపెడతా.
ఇంకా 3 బిందువులు ఇచ్చినప్పుడు వాటితో ఏర్పడేది ఒక సమబాహు త్రిభుజం అని చూపమని అడగవచ్చు, లేదా సమద్విబాహు త్రిభుజం అని చూపమని అడగవచ్చు, లేకుంటే లంబకోణ త్రిభుజం అని చూపమని అడగవచ్చు. ఇది 2 లేదా 4 మార్కులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సమబాహు త్రిభుజం అంటే ఏబిసి అని 3 శీర్షాలు అనుకొని ఏబి BC C అని చూపెట్టడం. సమద్విబాహు అంటే 2 భుజాలు 2 బిందువులు ఏబి మరియు బీసీలు సమానం, లేదా ఏబిఏసీలు బీసీఏసీలు సమానం అని చూపెట్టడం. లంబకోణ త్రిభుజం అని చూపెట్టడం అంటే పైథాగర సిద్ధాంతాన్ని అనేది తృప్తిపరుస్తుంది. సో ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ ద 3 points are given, we have to prove that the given triangle is an equilateral triangle or an isosceles triangle or a right angled triangle. We have to prove that by finding their distance, sides, the measures of the sides. So in the same way, అదే విధంగా 4 బిందువులు ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటిది ఒక సమాంతర చతుర్భుజం అని చూపడం. సమాంతర చతుర్భుజం అని చూపడం అంటే ఎదురెదురు భుజాలు సమానంగా, అంటే 4 భుజాలను మనం కనుక్కోవాల్సి ఉంటుంది, ఏబి బీసీ సిడి డిఏ. అట్లనే దీర్ఘ చతురస్రం అని చూపడం, 4 భుజాలు సమానం ఉంటాయి, స్లోప్ ఏబి బీసీల యొక్క స్లోపులు లంబంగా ఉంటాయి, అంటే వాటి ప్రోడక్ట్ -1 అవుతుంది. అదేవిధంగా చతురస్రం అని చూపడం, రాంబస్ అని చూపడం, ఇట్లా 4 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ద 4 points are given, we have to prove that the given quadrilateral is a parallelogram or a rectangle or a square or a rhombus. We have to prove that. మరికొన్ని లెక్కలు చూద్దాం. విభజన సూత్రంను ఉపయోగించి కనుక్కునేటువంటి లెక్కలు. విభజన సూత్రం అంటే ax1y1 bx2y2 బిందువులను కలిపే రేఖాఖండాన్ని P అనే బిందువు m:n నిష్పత్తిలో విభజించినట్లయితే P నిరూపకాలు mx1 + nx2 / m+n, m/1 + ny2 / m+n అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించి మనం లెక్కలు చూస్తాం. దాంట్లో భాగంగా a3, 5
P8, 10లను కలిపే రేఖాఖండాన్ని 2:3 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు P నిరూపకాలను కనుగొనము. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P which divides the line segment A 3,5, B 8,10 in the ratio 2:3. In the same way, if AP is equal to 2/5 AB, then find the coordinates of P. AP సమానం 2/5 AB అయ్యేట్లు విభజించు P బిందు నిరూపకాలను కనుగొనము. ఇదే ప్రశ్న ఇంకొక రకంగా కూడా అడగవచ్చు. AP నిష్పత్తి PB ఈజ్ ఈక్వల్ టు 2:3 అయ్యేట్లు విభజించు బిందువు P నిరూపకాలను కనుగొనము. If AP is to PB is equal to 2:3, then find the value of P. They will give you A and B values. AB నిరూపకాలు ఇవి తీసుకొని కూడా మీరు చేయవచ్చు. ఇంకా కొన్ని లెక్కలు చూద్దాం. ఇంకా కొన్ని లెక్కలు మధ్య బిందువు సూత్రంను ఉపయోగించి సాధించేటువంటి సమస్యలు. x1 y1 x2 y2 రెండు బిందువులు అయినట్లయితే వాటి యొక్క మధ్య బిందువు సూత్రం మనందరికీ తెలిసిందే. x1 + x2 y2 y1 + y2/2 ఇది మధ్య బిందువుకు సూత్రం. ఇచ్చిన బిందువుల మధ్య బిందువును కనుక్కోవడం అడుగుతాడు. వృత్త వ్యాసం యొక్క రెండు చివర బిందువులు ఇచ్చినప్పుడు వృత్త కేంద్రాన్ని కనుగొనాలి. అంటే వృత్త కేంద్రం కూడా ఆ రెండు చివరల యొక్క మధ్య బిందువు అవుతుంది. నెక్స్ట్ వృత్త వ్యాసం యొక్క ఒక చివరి బిందువు వృత్త కేంద్రం ఇచ్చినప్పుడు రెండవ చివరి బిందువును
కనుక్కోవడం. అట్లనే సమాంతర చతుర్భుజం యొక్క 3 శీర్షాలు ఇచ్చి 4వ శీర్షాన్ని కనుగొనుము అంటే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఏ బి సి డి, టీ ఇవ్వలేదనుకోండి x, y అనుకోండి, ఏసీ మధ్య బిందువే బీడి యొక్క మధ్య బిందువు కూడా అవుతుంది. I will translate in English. We have to find out the problems by using the midpoint. Midpoint formula is x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. They may ask you to find out the midpoint of given line segment. Otherwise, they may ask you to find out the center of the circle if the end points on the circle are given. They may ask you to find out the another end of a circle which is on the circle, and one end is given and center is also given, and they may ask you to find the fourth vertex of a parallelogram if the 3 vertices are given to you. Some more examples, ఇంకా కొన్ని మనం ఉదాహరణలు ఇవన్నీ మధ్య బిందువుకి సంబంధించినటువంటి సూత్రానికి సంబంధించినవి. ఇంకా కొన్ని లెక్కలు గురుత్వ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. గురుత్వ కేంద్రం సూత్రాన్ని ఉపయోగించి, గురుత్వ కేంద్రం సూత్రం మనకందరికీ తెలిసిందే, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై
3. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం కొన్ని లెక్కలను చూద్దాం. -2 3 2 4 3 5 బిందువులు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం కనుగొను. అంటే ఇది x1 y1, ఇది x2 y2, ఇది x3 y3 తీసుకుంటే ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే గురుత్వ కేంద్రం వచ్చేస్తుంది. గురుత్వ కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, centroid, you can say it as centroid. Centroid, formula for centroid is x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. They may ask you to find out the centroid of a triangle whose vertices are -2, 3, 2, 4 and 3, 5. ఇంకొక లెక్క ఏంటంటే త్రిభుజం యొక్క 2 శీర్షాలు ఇచ్చి సెంట్రాయిడ్ ఇచ్చి గురుత్వ కేంద్రం ఇచ్చి మూడో శీర్షాన్ని కనుక్కోవడం. అంటే 2 vertices of a given triangle is given and the centroid is given. We have to find out the third vertex of the triangle. Next, ఈ లెక్క ఇట్లాంటి 1 లేదా 2 మార్కులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక రకమైనటువంటి ఇంకో మాదిరి త్రిభుజ వైశాల్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. త్రిభుజ వైశాల్యం సూత్రం వేరే ఉంది, మీకు అందరికీ తెలిసిందే. ఉదాహరణ లెక్క ఒకటి చూడండి. -5, 7, -4, 5, -1, 6 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనుము. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వర్టిసెస్ a, -5, 7, b, -4, 5, c, -1, 6. ఇవి కూడా 1 లేదా 2 మార్కులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. We know that the area of a triangle is given as half mod sigma x1 y2 minus x2 y1. You have, this is x1 y1 -5, 7, -4, 5, -1, -6. We have to repeat. మొదటి శీర్షాన్ని మళ్ళీ రాసుకోవాలి. -5, 7. దెన్ ఇట్లా అడ్డగుణకారం చేస్తూ మైనస్ రాసినట్లయితే దీంట్లో ప్రతిక్షేపించినట్లయితే త్రిభుజ వైశాల్యం మనకు ఈజీగా వచ్చేస్తుంది. -5 into -5, -25. Minus, this symbol represents minus. -4 into 7. -4 into 7 is -28. We have already a minus, so it will become +28. Again in between plus we have to write. Plus -4 into -6. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 6 24, 24 మైనస్ -1 into 5 అంటే -5. Minus of -5 will become +5. Plus again -1 into 7. -1 into 7 is -7. Minus into minus plus 5 6 30. -7 -30 అంటే -7 -30. కథం క్లోజ్. మాడ్ హాఫ్ మాడ్ ఒక 28న 24 52 52న 5 57 మైనస్ ఈ 25 30 55న 7 55న 7 62 మాడ్యులస్ కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్లస్సే తీసుకోవాలి. 62 నుంచి 57 పోతే 5 అంటే 5/2 చదరపు యూనిట్లు. We have to find out the area of a triangle by using this formula. In the same way, we have so many problems by using this formula.
ఇంకా కొన్ని లెక్కలు చూడండి. సరేఖియాలని చూపెట్టడం. షో దట్ ద 3 vertices ఆర్ కొలీనియర్. హౌ టు ఫైండ్ అవుట్ సరేఖియాలని ఏ విధంగా చూపెట్టచ్చు అంటే ఇంతకుముందు సూత్రాన్ని ఉపయోగించి త్రిభుజ వైశాల్యం 0 వచ్చినట్లయితే అవి ఒకే రేఖ మీద ఉంటాయి. సరేఖియాలు, దే ఆర్ కొలీనియర్ వి కెన్ సే. నెక్స్ట్ సరేఖియాలు అయిన కే విలువను కనుగొనము. ఇఫ్ దే ఆర్ 3 points ఆర్ కొలీనియర్ then we have to find out the value of k. Then that means the area of a triangle formed by the 3 vertices is equal to 0. ఆ 3 బిందువుల ద్వారా ఏర్పడేటువంటి త్రిభుజ వైశాల్యాన్ని 0కి సమానపరిచినట్లయితే ఆ k విలువ మనకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంకొక మాదిరి వాలుకు సంబంధించినటువంటి సూత్రం ఉంది. 2 బిందువులను ఇచ్చినట్లయితే వాలును కనుక్కోవడం. వాలు m is equal to y2 minus y1 by x2 minus x1. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఫైండింగ్ ద స్లోప్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రేట్ లైన్. హౌ టు ఫైండ్ అవుట్ ద స్లోప్? ద 2 points ఆర్ గివెన్ ఆన్ ద స్ట్రేట్ లైన్. ఆ రేఖ పైన ఉన్నటువంటి 2 బిందువులు ఇవ్వబడతాయి, x1 y1 x2 y2. అయితే వాటి యొక్క వాలు సూత్రం y2 minus y1 by x2 minus x1. ఆ సూత్రాన్ని ఉపయోగించి హాఫ్ మార్క్కి ఒకటి, 1 మార్క్కి ఒకటి ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా నిరూపక జ్యామితికి సంబంధించినటువంటి లెక్కలు చాలా ఈజీ లెక్కలు. మీరు సూత్రాలు నేర్చుకున్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూత్రాలను రాయండి, కనీసం సూక్ష్మీకరణలు తప్పుపోయినా కూడా సూత్రాలను రాయండి. సూత్రాలు ఏంటి అంటే బిందువుల మధ్య దూరము, గురుత్వ కేంద్రము, విభజన సూత్రము, ఈ వాలు సూత్రము, వైశాల్యం సూత్రం. ఈ సూత్రాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరందరూ మంచిగా 10వ తరగతిలో మంచి గ్రేడ్లు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్.